వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777020. మా నాన్నగారు ఇచ్చినటువంటి వీలునామా ప్రకారం ఆస్తులు పంపకాలు చేసుకుని దాని ప్రకారం వాళ్ళకి వెళ్ళాల్సిన వాటాలు వాళ్ళు తీసుకున్నారు, నాకు రావాల్సిన వాటాలు తీసుకున్నారు. అందరూ సమానంగానే జరిగింది. ఎక్కడా కూడా ఒక్క ఇంచు కాదు. ఆయన్ని అడిగాను, నేను అన్నయ్యని అడిగాను. మేము న్యాయబద్ధంగా చేసుకుంటే నువ్వు దాని మీద కామెంట్ చేస్తావు. అది కూడా నేను రేపు లీగల్గా వెళ్ళబోతున్నా ఆ విషయం మీద. అంటే మా కుటుంబాల మధ్య తగదా పెడతావు నువ్వే కదా. నువ్వు ఒక పెద్ద మనిషిగా ఉండి ఆ రోజున నీకు కలుస్తుంది తీసుకో అని చెప్పి 2016లో రిజిస్ట్రేషన్ చేసి డబ్బులు 2009లో మీరు ఇప్పించారు. 2016లో రిజిస్ట్రేషన్ చేయించారు. రూపాయికి 3 రూపాయలు కట్టించారు నాతో. నాకు వద్దు అదని చెప్పిన బతినాడు తీసుకోమని చెప్పి మీరు ఇవాళ లంకిశెట్టి వాళ్ళ స్థలం నేను కొట్టేశానని మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకంటే నీచం ఇంకోటి ఉంటుందా? అదే కాదు, ఇవాళ కాంక్రీట్ తింటున్నానంట. ఇవాళ ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా నీలాంటి దుర్మార్గుడు కార్యక్రమాల వల్ల 2014-19లో రెడీమిక్స్ ప్లాంట్లు చాలా ఉన్నాయి మన చుట్టుపక్కల. నీలాంటి దుర్మార్గుడు వల్ల ఎవడన్నా తెల్ల చొక్కా వేసుకుంటే భరించలేవు నువ్వు. రియల్ ఎస్టేట్ పెట్టుకునే స్థలాలకి ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి ప్లాన్లు ఇచ్చేవాళ్ళు కాదు, భయపెట్టేవాళ్ళు. ఈ దరిదాపుల్లో ఎక్కడా కూడా రెడీమిక్స్ ప్లాంట్ లేకపోతే డబ్బులు కట్టి మెగా నుంచి కాంక్రీట్ తెస్తే కాంక్రీట్ నేను తిన్నానని మాట్లాడతాం. అసలు నువ్వు మనిషివేనా? అసలు వీళ్ళొక దుర్మార్గాలు ఒకసారి చూడు. దేవుణ్ణి కూడా చివరికి రామాలయం ఇవాళ మా తాత ముత్తాతల నుంచి అక్కడ కళ్యాణం చేసేవాళ్ళు. ఎంతో మంది ఆ గుడి కట్టాలని ప్రయత్నం చేశారు. ఇవాళ మేము ఒక కమిటీగా ఏర్పాటయ్యి అక్కడ దేవాలయం నిర్మాణం చేసుకుంటే దాని మీద నువ్వు కామెంట్ చేస్తావు. ఐస్ ఫ్యాక్టరీ రాజారత్నపురం, నువ్వు కూడా పుట్టి ఉండవేమో. రాజారత్నపురం ఆనాడు ఉన్నటువంటి కలెక్టర్ గారు అక్కడ ఫ్లాట్లు మా వాళ్ళు తీసుకుని మా నాన్నగారు తాతగారు అక్కడ రైస్ మిల్ మిషనరీ తయారు చేసేవాళ్ళు. అందులో రైస్ మిల్ ఉండేది. అక్కడ చుట్టూ చెరువులు అయిపోతే రైస్ మిల్ నడవట్లేదని చెప్పి ఐస్ ప్లాంట్ కింద కన్వర్ట్ చేసుకుని ఇవాళ ఆ ఐస్ ప్లాంట్ రన్ చేసుకుంటా ఉంటే మా అన్న కొడుకులే రన్ చేస్తుంటే ఎవరు సైకోలు అంటే ఎవరంటారు? పామర్లోనేమో అది పల్నాడులో కారుతో తొక్కిచ్చారు. ఎవరైనా సింగయ్యని కారుతో తొక్కిచ్చేసి చంపేశారు. దళితుడు అయినటువంటి సింగయ్యని. తర్వాత ఏం చేశారు? మళ్ళీ రప్ప రప్ప సినిమా డైలాగ్ అంటాడు జగన్మోహన్ రెడ్డి. రప్ప 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 సినిమా డైలాగ్ లో చెప్తే తప్పు అనేవాడిని సైకో అంటారా? అది అంటాం తప్పురా బాబు అన్నవాడిని సైకో అంటారా? అట్లాగే రప్ప రప్ప కాదు కన్ను కొట్టి వేసేయమని చెప్పేవాడు సైకో అంటారా? తెల్లారెళ్ళి పలకరించాలి సార్, రాత్రి వేసేయాలని పొద్దున్నెళ్ళి పలకరించేవాడిని సైకో అంటారా? సైకో అంటే ఏంటి అయ్యా? పేర్నాని గారు సమాధానం చెప్పండి. సైకో అంటే ఎవరు? అంటే రాత్రి చంపేసి పొద్దున్న వెళ్ళి పలకరిస్తే నీకు తెలుసు. మీ నటన మాకు తెలుసు. మీ నటన పొద్దున్న వెళ్ళి ఆ శ్మశానంలో పడుకోవటాలు అన్ని మాకు తెలుసు. మీరు చేసినటువంటి రప్పరప్పలు అన్ని తెలుసు అందరికి. వాన సైకో అంటారా? లేకపోతే నేను ఆ మాట అనలేదు, నేను అంటే రాత్రి కాదు పగల వేసేయమంటానని చెప్పి మాట్లాడింది వాస్తవం కదా, వాణి సైకో అంటారు. మళ్ళీ వచ్చి లేదు నేను ఆ మాట అనలేదు, అసలు అనవసరంగా దీన్ని ఇచ్చేస్తున్నారని చెప్పి మాట్లాడండి. ఇంకేమంటారు? వయసు వచ్చింది, కొద్దిగా ఇంగిత జ్ఞానం తెలుసుకోండి. వయసు వస్తే సరిపోదు. వయసు వచ్చినా దానికి తగ్గట్టుగా మాట్లాడాలి, పెద్దరకంగా ఉండాలి. ఇవాళ మీరు ఒక పెద్ద పిచ్చోడు, బందర్ పిచ్చోడు అని చెప్తూ ఉంటాడు. బందర్ పిచ్చోడు ఆయన చెప్తూ ఉంటాడు. ఈ బందర్కే కాదు ఈ రాష్ట్రానికే పెద్ద పిచ్చోడు పేరు నాని. నువ్వు ప్రమాణం చేయగలవా? నువ్వు రేషన్ బళ్ళల్లో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మీరు కొడాలి నాని కలిసి సివిల్ సప్లైస్ మినిస్టర్ గా కొడాలి నాని, ఆయన ఒక నిశాని. నువ్వు ఆ రోజున ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా ఏదైతే రేషన్ వెహికల్స్ కి సంబంధించి వాళ్ళందరూ అమాయకుల్ని వాళ్ళ పేరు మీద లోన్లు తీసుకుని
ఒక్కొక్క వెహికల్ కింద కమిషన్ కొట్టుకుని కోట్లాది 100 కోట్ల రూపాయలు దోచింది వాస్తవం కదా, దాని మీద ప్రమాణం చేయగలరా? అదే రాముడి ముందు ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా, నువ్వు ఉన్నావా? రా. చౌకబారు మాటలు మాట్లాడి ఇవాళ విలువలైనటువంటి నాయకులు తయారయ్యారు. మీరు చీకొట్టారు. మీకు చీకొట్టి నువ్వు పోటీ చేస్తే ఓడిపోతావని భయం వేసి నీ కొడుకుని పెట్టి ఆ కొడుకు అడ్డదారులో గెలిపించడానికి దొంగ పట్టాలు, అక్రమంగా గోడౌన్ నిర్మించి నీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సీని కూడా కాదని చెప్పి 2004లో చెప్పి ఇన్ని సంవత్సరాలు నువ్వు ఏ వ్యాపారం చేయకుండా ఇన్ని 100 కోట్ల రూపాయలకి నీ ఆస్తులు సంపాదించుకుని గోడౌన్లు కట్టుకుని ఆ గోడౌన్లో 8,000 బస్తాలు దోచేస్తే ఇవాళ దాని మీద ఎంక్వైరీకి వెళ్తే నువ్వే చెప్పావు స్టాక్ తగ్గింది, మేము డబ్బులు కడతాం. ఎక్కడో కూడా మీరు ఇచ్చినటువంటి మీ అగ్రిమెంట్స్ లో ఉన్నాయి, గోడౌన్స్ లో స్టాక్స్ లో డిఫరెన్స్ వస్తే మీరు తీసుకునే క్రిమినల్ యాక్షన్స్ కి మేము బాధ్యులం అవుతాం అని చెప్పి మీ భార్య గారు సంతకం పెట్టింది వాస్తవా కాదా? నేనేమైనా పెట్టించానా కేసు? అది దొంగ పట్టాలది సృష్టించింది వాస్తవం కదా. ఎంఆర్ఓ ఆఫీస్లో ఆ రోజున పట్టాలు కట్టలు ఉంటే ఆ రోజున కలెక్టర్ గారు, జేసీ గారు, గీతాంజలి శర్మ గారు ఆ రోజు అక్కడికి రావడం జరిగింది. ఇది వాస్తవం కాదా? ఇవాళ మీరు మా తండ్రి గారు కొన్నారు, నేను పుట్టలా అప్పుడు. ఎలాంటి మనస్తత్వాలు అంటే కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. చివరికి ఎంత దిగజారంటే చివరికి కుటుంబాల్లో కూడా తగాదాలు పెడతా దిగారు. ఇంటికి వస్తే సమస్యల కోసం వస్తే తలుపులు వేసుకుని గెల్లెట్టు పడుకున్న రోజులు పడిగాపులు పడ్డారా? అవన్నీ మాకు తెలీదా? బంగారులో ప్రజలు తెలీదా? అందరికీ తెలుసు. ఇవాళ అచ్చోసిన ఆంబోతులాగా తయారయ్యి ఆ అమ్మాయి గురించి బీసీ కార్డు ఉపయోగించాలని చెప్పి ఏంటి నీచ సంస్కృతి? మీరు కాదా ఆ అమ్మాయిని దుట్టా రామచంద్రరావు కూతుర్ని పెట్టడానికి మీరు ఆ రోజున జడ్పీ చైర్మన్ గా కొడాలి నాని, నువ్వు, జోగి రమేష్ గారు, ఈ నాయకులందరూ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒత్తిడి చేయలేదా? మిమ్మల్ని మీ మీద నమ్మకం లేక బందరు వచ్చినా ఓడగొడతారు, విడనైనా ఓడగొడతారని చెప్పి గుడ్లవల్లేరులో పెట్టి గెలిచి అమ్మాయికి జడ్పీ చైర్మన్ అయితే ఇవాళ మీ స్వయంగా నాకు వాళ్ళ మామగారే వచ్చి చెప్పారు. అతను బ్రాందీ షాపులో ఉన్నాడు. బందర్లో షాప్ వస్తే అతనికి షాప్ పెట్టుకుంటాకి ఇబ్బంది పెడితే చాలా రకాలు, 3-4 చోట్ల పెడితే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకుండా చేస్తే చివరికి తెలిసిన వ్యక్తిని పట్టుకుని ఎక్కడో ఒక షాప్ పెట్టుకుంటే అది కూడా నడవకుండా చేయడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడేమో అమ్మాయిని బీసీ గౌడ రాష్ట్రం అంతా చేయండి అని చెప్పి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయటం. నిజంగా ఇది ఇట్లాంటి వ్యక్తులు అసలు రాజకీయాలు కాదు, అసలు మనుగడ సాగించకూడదు. పనికిరారు వీళ్ళు. మీరు పనికిరారనే 50,000 ఓట్లతో ఓడగొట్టారు మిమ్మల్ని బందర్ నియోజకవర్గంలో. 151 సీట్ల నుంచి 11 సీట్లకు దిగజార్చారు మిమ్మల్ని. ఇదే సంస్కృతి మీరు కొనసాగితే 0. వైఎస్ఆర్ పార్టీ కేర్ ఆఫ్ 0. ఎందుకంటే ఏమీ ఉండదు. ఇవాళ మేము ప్రజలకు ఇచ్చినట్టు మా ప్రశాంత్ రెడ్డి చూసాం ఆవిడ గురించి కూడా మాట్లాడదు. ఆవిడ నాకు మోటలు ఇస్తుందంట, దానికోసం ఆవిడ మహాతల్లి అయిందని చెప్పి మాట్లాడతాను. నేను ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డ నాకు తల్లే, ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఆడపిల్ల నాకు చెల్లె. పిచ్చి వాగుడు ఆడవాళ్ళ వేషంలో మాట్లాడితే తాట తీస్తాం. ఇవాళ ఏదో మేము కాకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా మేము ప్రజలకి జవాబుదారులుగా ఉండాలి కాబట్టి మీరు రోడ్ల మీద తిరుగుతున్నారు, అది గుర్తుపెట్టుకోండి. మాకు చేతకాగా కాదు, మేము చావచచ్చి కాదు, కానీ మాకు కొన్ని విలువలు ఉన్నాయి. నువ్వు అక్రమంగా కేసు కట్టినా మౌనంగా ఉన్నా, అక్రమంగా నా మీద ఇంటి మీదకి అనేక సార్లు పోలీసులు పంపించిన మౌనంగా మదనపడ్డాం లోపల. కేవలం నువ్వు చేసినటువంటి కార్యక్రమాల వల్ల మా మామయ్యను పోగొట్టుకున్నాం.
కానీ ఏ రోజు నేను మాట్లాడలే. మానసికంగా ఆయన మీరు అక్రమంగా పెడుతున్నటువంటి కేసులకి, నా మీద పెడుతున్నటువంటి కేసులకి కృంగిపోయి ఆయన చనిపోవడం జరిగింది. గురించి మాట్లాడతావా? ఇవాళ మీరు దోచుకుని ఎంతెంత దోచుకున్నారు? ఇసుకలో దోచుకోలేదా? పామర్లో దోచుకోలేదా? ఇవన్నీ తెలీదా? కొడాలని మీరంతా కలిసి ఏ రంగం దోచుకున్నారో మాకు తెలీదా? రాష్ట్ర ప్రజలకు తెలీదా? ఇవాళ నేను చూపిస్తా, మొత్తం చిట్టా ఉంది. బినామీ ఆస్తులు మీ తల్లి, మీ అత్తగారి పేరు మీద, మీ భార్య గారి పేరు మీద 2004 నుంచి 2024 వరకు లిస్ట్ ఉంది. అవన్నీ కూడా ఎంక్వైరీ జరుగుతున్నాయి. అయిపోయిందిలే, నేనేదో మాట్లాడేస్తాను, నన్ను అరెస్ట్ చేస్తే నాకు సింపతి వస్తుందనో. అవినీతి చేసిన వాడిని ఎవరూ హర్షించరు. ఇవాళ మీరు చేసే ప్రతిదీ నోట్ అవుతుంది, కౌంట్ అవుతుంది, ప్రతిదానికి మూల్యం చెల్లించుకోవాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో మీరు అవమానపరిచినటువంటి విధానానికి ఒకడికి రొంగెలిసిపోయింది. ఇంకోడేమో అదేంటి ఏమంటారు దాన్ని, జాకెట్ వేసి తిరుగుతున్నాడు. అదేలే బ్యాకెట్ జెల్టో దాన్ని ఏమంటారు నాకు తెలియదు, కానీ అదేసి తిరుగుతున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఇటు గోసీటు తిరుగుతుంది. ఇట్లాగే మాట్లాడితే ప్రజలు ఆల్రెడీ పైన చొక్కా ప్యాంట్ ఓడదీశారు. చూసారు కదా మొన్న ఎలక్షన్స్ లో 94% మ్యాండేట్ ఇచ్చారు. 94% మ్యాండేట్ ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాకు ఇచ్చారు. అలా మేమేం విర్రవేగట్లేదే. మేము తలుసుకుంటే వచ్చిన తొలి రోజే మీరు జైల్లో ఉండేవాళ్ళు. అలా మేము చేయలేదే. నువ్వు బియ్యం కేసు వచ్చినా న్యాయంగా విచారణ చేయమన్నా, లేదంటే తెల్లారి నేను తీసుకెళ్ళి లోన్ వేసేవాళ్ళే. ఇళ్ల పట్టాలది లేదా? ఇవన్నీ మేమేమి వాంటెడ్గా మేము చేసినవి కాదు కదా, నువ్వు చేసిన తప్పిదాలే. ఇవాళ అక్రమాస్తుల కేసు ఖచ్చితంగా మీ చేసినటువంటి దుర్మార్గాలు, మీరు చేసినటువంటి అరాచకాలు మొత్తం బయటకు వస్తాయి. మతి స్థిమితం చెడిపోయి ఏదో ఒకటి బురద చల్లాలి, ఏదో ఒకటి చేయాలి, ఇలాంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. ఇంకోసారి చెప్తున్నా, నా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే మటుకి నాలుక చీరుతాను. ఎవరైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఇంటికి వస్తే మర్యాద ఇస్తాం, ఇంటికి వస్తే భోజనం పెడతాం, ఒక కాఫీ ఇస్తాం, అది కూడా తప్పేనా? దానికి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాం. ఒళ్ళు దగ్గర పెట్టుకో. నా కొడుకు అతని ఇంజనీరింగ్ చదువుకుని మచిలీపట్నంలో ఒక ఇండస్ట్రీ పెట్టుకుని 10 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి తను ప్రయత్నం చేస్తా ఉంటే ఇవాళ వాళ్ళని రాజకీయాల గురించి మాట్లాడతావా? నీకులాగా గంజాయి వ్యాపారం నేను నా కొడుకుని పంపలా, నీకులాగా అచ్చోసిన ఆంబోలాగా రోడ్ల మీద వదిలేలా. పిచ్చి పిచ్చి వాగుడు వాగితే తాట తీస్తాం, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా, మర్యాద ఇస్తే మర్యాదగా ఉంటాం, మర్యాద తప్పితే ఇవాళ ఆ రోజున నువ్వు చేసినటువంటి దుర్మార్గం వల్ల నీ భార్య పేరు పెడితే నేను ఆ రోజున ముఖ్యమంత్రి గారితో ఇవాళ వచ్చింది కాబట్టి, సమయం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా. ఇదంతా చేసింది పేర్ని నాని, ఆ అమాయకురాల భార్య. అమ్మాయికి ఏం తెలియదు, మొత్తం దోపిడీ చేసిందంతా పేర్ని నాని అని చెప్పి మేము డిస్కస్ చేసుకోవడం జరిగింది. అలా గౌరవిస్తాం, మహిళలంటే గౌరవిస్తాం. మీరు ఇంత నీచానికి దిగుతారా? రాజకీయాల కోసం రోడ్డు మీద ఆడవాళ్ళు తీసుకొచ్చే నీచాతి సంస్కృతి నిజంగా సిగ్గు అనిపిస్తా ఉంది. ఇట్లాంటి మనుషులు మాట్లాడుతున్న మాటలు. ఇవాళ మేము ప్రతిదానికి రూపాయికి అకౌంట్ ఉంది, బ్యాంక్ లోన్లు ఉన్నాయి, రైస్ మిల్ మేము వాడు కట్టుకుంది కాదు. ప్రతి రూపాయికి లెక్క ఉంది. మేము ఏది చేసినా లోన్ తీసుకునే చేసుకుంటున్నాం. దీనికి అవినీతి అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడితే పద్ధతిగా ఉండదని కూడా హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వు మాట్లాడతావా? ఆయన వయసు గురించి నువ్వు మాట్లాడతావా? సిగ్గు అనిపించట్లా? పారిపోయావు, గోడూరుకి పారిపోయావే.
ఆ కేసులో బియ్యం కేసులో అడ్రస్ లేకుండా పోయారా? తండ్రి కొడుకులు ఇద్దరు మొత్తం ఇల్లంతా సర్దేసుకుని వెళ్ళిపోయారా? ఇది పోటుగాళ్ళలాగా వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నావు. గుడివాళ్ళలో గుద్దుతున్నారని చెప్పి ఇంట్లో పడుకుని నన్ను హౌస్ అరెస్ట్ చేశారని చెప్పి సిగ్గు లేకుండా సిగ్గుమాలినటువంటి మాటలు మాట్లాడుతున్నావే. అసలు బాబు గారి గురించి అసలు మాట్లాడటానికి మీకు అర్హత ఉందా? వయసు గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఇవాళ 18 గంటలు కష్టపడతా ఉన్నారు. ఇవాళ ఈ వయసులో కూడా ఈ రాష్ట్రం కోసం కష్టపడతా ఉన్నారు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.